ఒరే సాంబా, రాసుకున్న పార్టీ సిద్ధాంతాలు చెప్తాను, చదివి చెప్తాను. చాలా ఉన్నాయి ఇంపార్టెంట్ సిద్ధాంతాలు, రాసుకో. ఫస్ట్ సిద్ధాంతం, నా పార్టీలో కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు. ఉన్న కూడా వాళ్ళు తెర వెనుకే ఉంటారు, ఏదో పార్టీ నడపడం వరకే ఉంటారు. అంటే క్యూఆర్ కోడ్లు క్రియేట్ చేయడము, సందాలు అడుక్కోవడము, లేకపోతే వెళ్ళి మన అభిమానులతో వాళ్ళతో వీళ్ళతో మీటింగ్లు పెట్టి కండక్ట్ చేసి జనాన్ని పోగేయడము, అంతవరకు మన కుటుంబ సభ్యుల పాత్ర ఉంటుంది. అంతకు మించి ఇంకేం ఉండదు. రెండో సిద్ధాంతం, అసలు కులాల గురించి నేను అస్సలు పట్టించుకోను. కులాలు, కుల సమీకరణాలు ఇట్లాంటివన్నీ నాకు పరమసేమో పట్టించుకోను. నాకు ఈ కులాలతో అసలుకి ఎలాంటి సంబంధం లేదు. కులరహిత సమాజం కావాలని చెప్పి ముందు పోరాడేటువంటి నేనే. కాబట్టి ఈ కులాల కంపు, కుల గజ్జి ఇవన్నీ నాకేమి ఉండవు. నేను ఇవన్నిటికీ అతీతుణ్ణి. ఓకే. మూడోది, అభిమానులు చాలా ఇంపార్టెంట్ నాకు. అసలు అభిమానులు లేకపోతే నేను లేను. అభిమానులే నాకు ప్రయారిటీ. నా కుటుంబం కంటే, నాకంటే కూడా నా అభిమానులే నాకు ముఖ్యము. సో ఈ అభిమానుల కోసం నేను ఏమైనా చేస్తా, ఎంతైనా చేస్తా. అసలు పార్టీలో ఫస్ట్ ప్రయారిటీ అభిమానులకే ఉంటుంది. కాబట్టి నేను టికెట్లు ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే పార్టీ పదవులు ఇచ్చేటప్పుడు కానీ ఫస్ట్ అభిమానులకే ఇస్తా. కాబట్టి అభిమానులంతా తీవ్రంగా శ్రమించి ఎంతమందిని అయితే అంతమందిని పార్టీలోకి రావాలి. ఎంత ఎక్కువ మందిని లాక్కొస్తే వాళ్ళకి నేను ప్రయారిటీ ఇస్తా. అలాగే పదవులు కూడా ఇస్తా. సో మూడవది, టికెట్లు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఆ లోకల్ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించేటప్పుడు కానీ, వాడు ఏ కులమోడు, వాడు ఎలాంటోడు అనేది అస్సలు పట్టించుకోను. అక్కడ ఎవడైతే బాగా పనిచేస్తాడో వాడికే ఇస్తున్నా. అసలు మన పార్టీ ఫామ్స్లో ఎక్కడ కూడా కులం అనే ట్యాగ్ ఉండదు. అంటే మీ కులం ఫిల్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో అంత కులరహిత సమాజం కోసం నేను ప్రయత్నిస్తున్నా. అంటే నీ కులానికి ఎంత బలం ఉంది, నువ్వు ఏ కులానికి సంబంధించినోడే, ఇట్లాంటి అస్సలు పట్టించుకుని నువ్వు బాగా పనిచేయాలా, అభిమానివై ఉండాలా, అసలు పార్టీ కోసం మొత్తం వదిలేసుకొని రావాలి, అంతే. ఇంకా నాలుగోది, డబ్బు అనేది సెకండరీ. మనకు అసలు డబ్బుతో పనే లేదు. డబ్బు ఏముంది, ఎవరిదైనా వస్తుంది, కుక్కను కొట్టినే వస్తుంది. కాబట్టి డబ్బుతో మనకు పనే లేదు. మనం తలుచుకుంటే డబ్బులు ఊరికే ఇట్లా రాలుతాయి. కాబట్టి డబ్బుతో పనే లేదు. అందుకే సామాన్యుడు కూడా మన పార్టీలో పై స్థాయిలో ఉంటాడు, వాడు బాగా పనిచేస్తే. కాబట్టి మీరు డబ్బు ఉందా లేదా అనేది పక్కన పెట్టండి, ఫస్ట్ వచ్చి దూకేయండి ఇక్కడ. కానీ నేను మాత్రం అయితే మన కులముల్లో ఎక్కడ ఎక్కువ ఉండే అక్కడ మాత్రమే పోటీ చేస్తా. నన్ను గెలిపించాల్సిన బాధ్యత మన కులముల్లో, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను చెప్పే ఈ సూక్తి ఏదిందో అది అందరికీ, కానీ నాకు మాత్రం కాదు. అన్న నీతులు మాత్రమే చెప్తాడు, ఆయన పాటించడానికి మాత్రం ఉండదు తర్వాత. ఎందుకంటే ఈ కులరహిత సమాజం అనేది అన్ని చోట్ల రావాలా, నేను పోటీ చేసే చోట తప్ప. అక్కడ మాత్రం నన్ను గెలిపించాల్సిన బాధ్యత మన కులపోళ్ళదే. అది మన కుల పౌరుషానికి సంబంధించిన విషయం. కాబట్టి మన కులపోళ్ళు ఎలాగైనా మనల్ని గెలిపించాలి. మీ రిప్రజెంటేటివ్గా నన్ను మాత్రం అసెంబ్లీలో కూర్చోబెట్టాలి. అది మాత్రం ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో నెక్స్ట్, ఒకవేళ నేను గెలిచాను అనుకో, మంత్రి పదవులు ఎవరికి ఇస్తున్నాను, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఫిలాసఫీ. కులం అస్సలు పట్టించుకోను, కానీ మంత్రి పదవులన్నీ మాత్రం మన కులపోళ్ళకి వచ్చిండే. అది కూడా నాకు తెలియకుండానే వస్తాయి. వాడు ఏ కులం కూడా నాకు తెలియదు. కానీ అదేందో మరి కరెక్ట్గా మన కులపోడిని నేను మంత్రిని చేస్తాను, అది మాత్రం నాకు తెలియదు. ఎట్లయిందో నాకు తెలియదు. అది వాడి పనితీరు చూస్తూనే చేస్తాను, అంతే. ఆ తర్వాత తెలుస్తుంది వాడు మన కులమోడే అని. ఈ ఐరనీ అయితే నాకు అర్థం కాదు. అది జస్ట్ యాదృచ్ఛికం. మీరు దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, దానికి పెద్ద వివరణ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడు పని చేసినాడు, ఇచ్చినాడు. ఆడే కులం కూడా నాకు తెలియదు మీరు చెప్పేంత వరకు. ఎందుకంటే నా పార్టీ ఫామ్స్లో కూడా ఎక్కడ కులం అని ఉండదు. కాబట్టి ఆడ ఏ కులం కూడా నాకు తెలియదు. కానీ ఇది చాలా ఐరనీ. నేను మాత్రం ఆడనే పిక్ చేసుకుంటాను. తర్వాత చూస్తే వాడు మన కులం కూడా అయింటాడు. అదేందో నాకు అర్థం కాదు. ఆ తర్వాత నామినేటెడ్ పదవులు కానీ వేటిలో కూడా నా కుటుంబ సభ్యులను ఎంకరేజ్ మాత్రం చేయను. కానీ అన్నను మాత్రం ప్రమోట్ చేయాలి, అన్నకు మంత్రి పదవి ఇప్పించాలి. అది బాధ్యత నాది. ఎందుకంటే ఒక తమ్ముడిగా అది నా బాధ్యత. మళ్ళీ మీరే అంటారు, అసలు కుటుంబ సభ్యులనే చూసుకున్నాడు, ఇంకా ప్రజలనే చూసుకున్నాడు అంటాడు. మరి దానికి ఎట్లా సమాధానం చెప్పాలి? అందుకే ఫస్ట్ అన్నను కూడా చూసుకోవాలా. ఎంతో కష్టపడినాడు, క్యూఆర్ కోడ్లు పెట్టినాడు, ప్రతి వారము వీడియోలు పెట్టినాడు, డబ్బులు వేయండి అని చెప్పి పార్టీని మొబిలైజ్ చేయడానికి, లేదా పార్టీలో ఫండ్ సమీకరించడానికి, లేదా డబ్బులను పార్టీలోకి తేవడానికి, ఫండ్ ఇప్పించడానికి ఎంతో ప్రయత్నం చేసినాడు. మా అన్నకి ఆ మాత్రం చేయాలి కదా. నేను చేయకపోతే ఎట్లా? మళ్ళీ చేయకపోతే మీరే అంటారు, అన్ననే పట్టించుకున్నాడు, మమ్మల్ని ఏం పట్టించుకున్నాడు అంటే మరి ఎట్లా? అదే కాబట్టి అన్నకు మాత్రం ఏదో ఒకటి చేయాలి. అన్న గెలవకపోయినా సరే అన్నని ఇప్పుడు ఫస్ట్ మంత్రిని చేస్తా, తర్వాత గెలిపిస్తాను. ఆ గెలిపించాల్సిన బాధ్యత కూడా మన కులంలో గుర్తుపెట్టుకోవాలి మీరు. మళ్ళీ అప్పుడు చేతులు దులుపుకోకూడదు మీరు. కాబట్టి నాది ప్రాంతీయ పార్టీ అయినా కూడా నాకు అభిమానులే ముఖ్యము, కులరహిత సమాజమే ముఖ్యము. కానీ పదవులు మాత్రం మన కులముల దగ్గర ఉండాలా, మా కుటుంబ సభ్యులు మాత్రం పార్టీని నడిపించాలా. చచ్చి చెడి మనం గెలిస్తే పదవులు కూడా మా కుటుంబ సభ్యులు మన కులపోలే అనుభవించాలి. తప్పదు అది. అది ప్రకృతి ధర్మం. అది
కాబట్టి మీరెవరు ప్రశ్నించకూడదు. కానీ నేను మాత్రం ఈ నీతులు మాత్రం చెప్తానే పోతాడు లైఫ్ లాంగ్. మళ్ళీ నా ఐడియాలజీ కూడా ప్రపంచ స్థాయి నేతలను దృష్టిలో పెట్టుకుని నా ఐడియాలని కూడా డిఫైన్ చేసుకుంటా, తద్వారా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. మీరు కూడా నా అడుగుజాడల్లోనే నడవాలా. మనకి కులం అస్సలు పనికిరాదు. మనం ఎంతసేపున ప్రజల కోసమే పనిచేయాలా. ఆ ప్రజలు ఎవరో గుర్తుంది కదా, వాళ్ళు మళ్ళీ మన కులపోళ్ళే అయింటారు. అదేందో తెలియదు. మళ్ళీ మనం ఎవరి కోసం పనిచేసిన వాళ్ళు మన కులం వల్లే అయింటారు. కాబట్టి నా ఐడియాలజీ మీ అందరికీ బాగా నచ్చి ఉంటుంది అనుకుంటాను. నేను ఇలాగే కొనసాగుతాను. ఇదే మ్యాజిక్. నాకు అర్థం కాదు. నేను ఏదో చేస్తా అనుకుంటున్నా, తిరిగి తిరిగి మళ్ళీ నా కులం దగ్గరికి వచ్చి ఉంటుంది. అదేందో నాకు అర్థం కాదు. పెద్ద మ్యాజిక్ ఉంది. నేను మెజిషియన్ లాగా ఉన్నట్టున్నా నేను గత జన్మలో. అందుకే ఏం తెలియకపోయినా ఆఖరికి తిరిగి తిరిగి నేనేం చెప్తానో దానికి వ్యతిరేకంగానే చేస్తుంటాను. నేను ఈరోజు ఏం మాట్లాడుతానో రేపు దాన్ని నేనే ఖండిస్తుంటాను. ఆ తర్వాత ఇంకోటి మాట్లాడుతాను. మొత్తం అన్ని కలిపి మళ్ళీ నేనే ఖండిస్తాను. అన్నీ అడ్డదిడ్డంగా మాట్లాడేసి అదే రైట్ అన్నట్టు కూడా మాట్లాడు. అదే నా దగ్గర ఉన్న మ్యాజిక్. గుర్తుపెట్టుకోండి.